గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 4వ తారీఖు జనవరి 2026 నుండి 10వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి ధనుస్సు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం అంతా కూడా ధనుస్సు రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. బుధుడు కూడా ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ వారం అంతా కూడా ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. రాహువు అయితే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగానే కనపడుతోంది. ముఖ్యంగా మీతో పాటు అందరూ ఎదగాలి, మీతో పాటు అందరూ బాగుండాలనే తపన మీలో బాగా పెరుగుతుంది. అందుకనే మీరు పరోపకారం ఇదం శరీరం అంటే ఇతరులకు ఉపయోగపడడం, ఇతరులకి సేవ చేయడం అనేటటువంటి తత్వంతో బాగా ఉంటారు. అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేమించిన వాళ్ళు కావచ్చు, మీరు బాగా హెల్ప్ చేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చక్కని లాభాలతో పాటుగా కొత్త ప్రాజెక్టులు, కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే అందరితోటి కూడా సంతోషంగా, మిత్రత్వంగా, స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు, ప్రేమిస్తారని చెప్పచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం, అలాగే కొత్త వినూతన రీతిలో ఆలోచించడం, దూర ప్రయాణాలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, తద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడంలో ఈ వారం మీరు సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అందుకనే మీకు సంఘంలో విశేషమైనటువంటి కీర్తి, గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మీరు అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతారు, సమస్యలు పరిష్కరిస్తారు, ఉద్యోగాలలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మీ విలువేంటో, మీ గొప్పతనం ఏంటో ఉద్యోగ కార్యాలయాల్లో, ఆఫీసులో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చేయగలుగుతారు. అలాగే విందు వినోద సౌఖ్యము, శుభకార్యాల్లో పాల్గొనడము, లేదా నూతన గృహాలు కొనడము, నూతన గృహాలు కట్టడము, లేదా ఇల్లులు మారడము, ఇవన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు లాంటివి కొనుగోలు చేయాలన్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్ పనులన్నీ ఎదురు పెడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం అంతంత మాత్రంగా ఉన్నా కూడా సమయానికి, అవసరానికి డబ్బులు అయితే చేతికి అందుతాయి. కాబట్టి మీరు అనుకున్నటువంటి పనులన్నీ బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చాలా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. ఇప్పటిదాకా జరిగిన నష్టాలన్నీ భర్తీ అవుతాయి, కొత్త రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి, కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు, కొత్త ప్రాజెక్టులను చేపట్టగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే డబ్బు సంపాదించడానికి, ధనం సంపాదించడానికి, ఐశ్వర్యవంతులు అవ్వడానికి కావలసినటువంటి ఆలోచనలు, దానికి తగ్గ ప్రాతిపదిక, దానికి తగ్గ ప్రత్యేకమైనటువంటి రోడ్ మ్యాప్ వేసుకునేటటువంటి ఆలోచనలు ఈ వారం మీకు రాబోతున్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించండి. ఎటువంటి విషయాన్నైనా సరే సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, ఎటువంటి సమస్యనైనా సరే సులువుగా పరిష్కరించగలుగుతారు, ఎటువంటి కష్టాన్నైనా సరే తట్టుకుని ఎదగగలుగుతారు, ఎంత గొప్ప వ్యక్తినైనా సరే ఎదిరించి పోరాడగలుగుతారు. ఇది ఈ వారం మీలో ఉండే గొప్పతనం. ఇక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ, ఇవన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే మీరు సంపాదించిన డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా పొదుపు చేయడం కానీ, దాచడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు కట్టడం కానీ, ఇలాంటి వాటి కోసం బాగా ప్రాధాన్యతనిస్తారు. కుటుంబం కోసం బాగా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. పిల్లల కోసం, లేదా పిల్లల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, లేదా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల కోసం బాగా ఖర్చు పెట్టడమే కాకుండా అందరి యొక్క మన్నన పొందగలుగుతారని చెప్పచ్చు. కాకపోతే ఈ వారం అంతర్గత శత్రువులు, నరదృష్టి ఇది బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి. నరదృష్టి ఎక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళే. కాబట్టి ఇరుగు పొరుగు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు, చుట్టాలు అందరూ మిమ్మల్ని చూడే. అందుకనే ఒకసారి అవసరమైతే జాతకం ఎలా ఉందో పరిశీలించుకోండి. జాతకం చూడమంటే మమ్మల్ని చూస్తా మాకు ఫోన్ చేస్తే, లేదా దానికి సంబంధించి కొన్ని యంత్రాలు ఉంటాయి, ఏమైనా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంచేత ఏంటంటే జాతకం చూసుకున్నట్లయితే ఏదైనా దోషాలు అంటే వాటి చిన్న చిన్న పరిహారాలు అంటే చూసుకుంటే జీవితంలో ఎటువంటి పెద్ద సమస్యలైనా సరే మనం సులువుగా బయటపడగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఒకసారి జాతకం చూపించుకోవడానికి ఎందుకైనా మంచిది ప్రయత్నం చేయడం మంచిది. ఇక మీరు ఆశించిన దానికన్నా మాత్రం అభివృద్ధి అయితే మాత్రం ఈ వారం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక దుబారా ఖర్చులు చాలా శాతం తగ్గించుకోవాలి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ ఇవి కొనుగోలు చేయడానికి మాత్రం అవకాశం బాగా కనపడుతుంది. కాబట్టి అయితే అది కూడా ఏంటంటే అంటే కనుక మీ హోదాకి తగ్గ, మీ స్తోమతకి తగ్గ వస్తువులు కొనుగోలు చేయండి, వాహనాలు కొనుగోలు చేయండి తప్ప డబ్బులు అప్పుగా ఇస్తున్నారు కదా, బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కదా అని చెప్పేసి ఏది పడితే అనుకుంటే తర్వాత ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ఇక వ్యాపారాల కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాల కోసం కానీ చేసే రుణాలన్నీ మీకు వర్తిస్తాయి, లేదా రుణాలు సంక్రమింపగా జరుగుతాయి, లోన్లు శాంక్షన్ అవుతాయి. కాబట్టి వాటి యందు మీరు ఖచ్చితంగా వ్యవస్థ చేయొచ్చు. ఇక నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే కనుక
తాత్కాలిక ఉద్యోగాలు తప్ప శాశ్వత ఉద్యోగాలు కనపట్టలేదు. అయినా సరే ఖాళీగా ఉండకుండా ఏదో పని చేసుకోవడం మంచిది. మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మారచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఖాళీ ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చేయండి. ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది కనీసం. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ స్థాయి, మీ హోదా, మీ పరిస్థితి అన్నీ కూడా గొప్పగా పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగ మార్పులు ఏదైనా కంపెనీలు మారాలనుకున్నా, ఉద్యోగం మారాలనుకున్నా కలిసొస్తోంది. గృహాలు మారాలన్నా, అద్దెళ్ళు మారాలనుకున్న ఈ వారం బాగా కలిసొస్తోంది. ఇష్టమైన వారితోటి కలయికలు, శారీరక భోగాలు, ఇష్టమైన ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవడాలు, భార్యాభర్తల మధ్య శారీరక కలయికలు కూడా కనపడుతున్నాయి. అలాగే భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారం యందు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టేటటువంటి డబ్బులన్నీ మీకు వృద్ధవుతాయి. కాబట్టి భారీగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇలాంటి వాటిలో పెట్టడం మంచిది. షేర్లు, ట్రేడింగ్లు డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో గ్రహబలం ఉందా లేదా చూసుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టండి. లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. ఇక వ్యాపార విషయాలలో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఆలోచించడం, ఆన్లైన్ పరమైనటువంటి సైట్లను ఉపయోగించుకోవడం, లేదా ట్రెండ్ని లేదా టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యాపారాలు చేయడంలో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ వారం కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారాలు అవుతాయి. ఆస్తి తగాదాలు, వివాదాలు ఉంటే కనుక పోలీసులు, కోర్టులు అని వెళ్ళిపోకుండా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే మీకు సులువుగా ఆస్తి వివాదాలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, స్థాన మార్పులు, అలాగే ఏదైనా ప్రాంతాలు మారాలనుకున్న మార్పులు, అక్కడ ఏదైనా పర్మిషన్ల కోసం ప్రయత్నాలు చేసిన అనుకూలతలు, గ్రీన్ కార్డ్ లాంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు, అక్కామాలు కానీ పర్మనెంట్ కానీ ఇలాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక మంచి సంబంధాలు రావడం కానీ కుదరడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకసారి జాతకాలు కుదురుతున్నాయా లేదా అనేది మాత్రం మ్యాచ్ మేకింగ్ ఒకసారి జాతకాలు చూపించుకోవడానికి ప్రయత్నం చేసి జాతకాలు నప్పితేనే వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సంతానం కలగడానికి కూడా లేదా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నా అలాంటి వాటన్నిటికీ కూడా ఈ వారం సక్సెస్ అయ్యి సంతానాలు కలిగేటటువంటి అవకాశాలు ఈ వారం మీకు చక్కగా రాబోతున్నాయి. ఇక ప్రేమికుల మధ్య కూడా ఎటువంటి అనుమానాలున్నా, ఎటువంటి గొడవలున్నా, ఎటువంటి సమస్యలున్నా తగ్గి ఒకళ్ళ మీద ఒకరికి అభిప్రాయ భేదాలు పోయి ప్రేమ వ్యవహారంలో ఉండే సమస్యలని పోగొట్టుకుని బాగా దగ్గరవుతారని చెప్పచ్చు. మనసుని అర్థం చేసుకోగలుగుతారు. మనసులో ఉండేటటువంటి ఇప్పటిదాకా ఉండే కల్మషాలు కానీ అనుమానాలు కానీ పోగొట్టుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య చక్కని సఖ్యత, అలాగే కుటుంబంలో వివాహం గురించి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించడము, మంచి ప్రాజెక్టులు చేపట్టడంతో పాటుగా వినూతన రీతిలో ఆలోచించి చాలా అద్భుతంగా ప్రజలని లేదా జనాల్ని వ్యూవర్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయగలిగి సినిమా, టీవీ, మీడియా రంగాల వారు సక్సెస్ అవుతారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా మంచి లాభాలు అయితే పొందగలుగుతారు. ఇక అనుకున్నది సాధించేదాకా కూడా కఠినంగా శ్రమించేటటువంటి తత్వం మిమ్మల్ని ఈ వారం గొప్ప వ్యక్తిగా మార్చబోతోంది. ఇక శారీరక ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారం ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎంత సంపాదించినా, ఎంత టైం లేకపోయినా వ్యాయామానికి, చక్కని ఆహారం తినడానికి, సమయానికి తినడానికి మాత్రం ప్రయత్నం చేయండి. నిద్రకి ఎక్కువగా సమయాన్ని కేటాయించండి. రాత్రి సమయంలో ఫోన్లు తగ్గించండి. అలాగే అందరితో చక్కగా మాట్లాడండి. కుటుంబంతో ఎక్కువసేపు గడపండి. దాంపత్య జీవితంలో కూడా సుఖంగా కాలక్షేపాన్ని చేయండి. తద్వారా మీకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా కూడా ఈ వారం తగ్గుతాయి. వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించేటువంటి ఆలోచనలు చేస్తారు. వ్యాపారాల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుంది. మొండి బాకాయలు వసూలవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనపడుతుంది. ఇక వాహనం కొనుగోలు చేయాలనుకున్నా, వాహనం మార్చాలనుకున్నా, ఎక్స్చేంజ్ చేద్దామనుకున్నా, రిపేర్లు చేయించుకుందాం అనుకున్నా, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు రిపేర్ చేయించుకుందాం అనుకున్నా, మెయింటెనెన్స్ పనులు ఏమైనా చేయించుకుందాం అనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఇక ప్రేమ వ్యవహార విషయాల్లో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం అవ్వచ్చు, లేదా ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుందామని ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగాలు రావచ్చు, లేదా ఎవరినైనా ప్రపోజ్ చేస్తే ఒప్పుకోకుండా ఇన్నాళ్ళు ఇబ్బంది పెడితే ఒప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అలాగే మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోవడం కానీ మార్చుకోవడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయదారులు కూడా పంట లాభాలు, ఆర్థిక వృద్ధి, వినూతన రీతిలో వ్యవసాయం చేయడం, ఆర్గానిక్ పరమైనటువంటి పంటలు పండించడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మార్పు, గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా విదేశీ విద్యాపరమైనటువంటి ఆఫర్లు, స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కంప్యూటర్ పరంగాను, టెక్నాలజీ పరంగాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల పరంగాను విశేషమైనటువంటి మక్కువ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నేర్చుకునేటటువంటి విద్య దేశానికి ఉపయోగపడాలనేటటువంటి ఒక తపనతో చదవగలుగుతారని చెప్పచ్చు. కొత్త పుస్తకాలు చదవడం కానీ, కొత్త సబ్జెక్టులు ఎంచుకోవడం కానీ, పరీక్షలు రాయడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా ఫలిస్తాయి. చక్కని మార్కులతో ఉత్తీర్ణతో పాస్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి. తెలివితేటలతో ఉద్యోగ కార్యాలయాల్లో చక్కని మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయంలో ఉండే పెద్ద సమస్యలని చాలా తృణప్రాయంగా తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉద్యోగస్తులు సక్సెస్ అవుతారు. అలాగే
ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసినా, స్థాన బదిలీల కోసం ప్రయత్నం చేసినా, విదేశాల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆగిపోయిన ప్రమోషన్లు అవ్వచ్చు, స్థాన బదిలీలు అవ్వచ్చు, ఇంక్రిమెంట్లు అవ్వచ్చు, ఈ వారం మీరు కళ్ళ చూసే అవకాశం కనపడుతోంది. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే ఈ వారం కనపడుతోంది. స్త్రీలకి ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. భర్త యొక్క ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా లభిస్తాయి. సంతానంతో సంతోషంగా కాలం గడుపుతారు. అత్తమామలతోటి, తోటికోడలతోటి కూడా మనసులో ఉండేటటువంటి భావాలు పంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించగలుగుతారు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వ్యవహార రీత్యా మంచి నడవడికతో అందరినీ మెప్పించుకోగలుగుతారు. ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు, మార్గాలు మీకైతే రాబోతున్నాయి. ఇక వ్యాపారస్తులకి చాలా కష్టపడి వ్యాపారాల్లో వృద్ధిని పొందే అవకాశాలు, వ్యాపారాల్లో తప్పులు సరిదిద్దుకోవడాలు, అరువులు అప్పులు తగ్గించడాలు, మొండి బకాయిలు వసూలు చేసుకోవడాలతో పాటుగా వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టే వాళ్ళు మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఇక వ్యాపారంలో చక్కని ప్రణాళికబద్ధంగా వ్యాపారాలు చేయడము, సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడము, పోటీతత్వంతో వ్యాపారం చేయడంతో పాటుగా చాలా ఆచితూచి వ్యాపారాలు చేయడం వల్ల ఈ వారం అంతా కూడా ఎక్కువ లాభాలు పొందే అవకాశం కనపడుతుంది. కాబట్టి దైవచింతన చేసుకోండి, ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.